కాలంలో చూస్తే చాలామందికి నీ పెయిన్స్, అలాగే బ్యాక్ పెయిన్స్, ఇంకా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అసలు జనరల్‌గా ఈ మోకాళ్ళ నొప్పులు గానీ, బ్యాక్ పెయిన్స్ గానీ, నడుము నొప్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి? అసలు ముందు నుంచి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి? అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా మనకి తెలియచేయడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరథ రామారెడ్డి గారు. ఆయన అడిగి అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో డాక్టర్ చాలామందికి అసలు మోకాళ్ళ నొప్పులు అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, 30స్‌లో ఉన్నవాళ్ళు కూడా అప్పుడే మోకాళ్ళ గురించి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కొంచెం ఎక్కువగా పరిగెత్తాలన్నా వాళ్ళ వల్ల కావడం లేదు. కాస్త ఎక్కువ ఏదైనా ఎక్సర్సైజులు చేయాలన్నా ఇబ్బంది పడిపోతున్నారు. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు ఇంత చిన్న వయసులోనే స్టార్ట్ అవుతున్నాయి? మీరు వేసిన క్వశ్చన్ చాలా కరెక్ట్. ఇప్పటి రోజులకి సూట్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు పూర్వకాలంలో వయసు పైబడిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఏంటంటే 25 సంవత్సరాల నుంచి వాళ్ళకి కూడా స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కారణాలు సాధారణంగా పూర్వకాలంలో అయితే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేవాళ్ళం. అంటే ఏంటి, తల్లిదండ్రులకు కానీ తాతయ్య నానమ్మ, తాతయ్య అమ్మమ్మ, మేనమామలు మేనత్తలు దగ్గర సంబంధం అంటే ఇదే కదా. వీళ్ళలో ఉంటే వాళ్ళలో కనీసం వాళ్ళకు పుట్టిన పిల్లల్లో 33% మందికి ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేస్తారు. మరి మిగతా 66% ఎలా వచ్చింది? ఈ 66% కూడా చాలా వరకు కూడా మానవ తప్పిదాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు మానవ తప్పిదాలను ఎలా చెప్తున్నానంటే, ఒకటి, పూర్వకాలంలో అందరూ కూడా కాయ కష్టం ఎక్కువ చేసేవాళ్ళం. ఎంత దూరం ఉన్న నడ్డము, సైకిల్ తొక్కడము, ఇటువంటి అన్నీ చేసేవాళ్ళం. ఆహారం కూడా దాన్ని ఏమంటారు, కల్తీ లేని ఆహారం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే, ఒకటి ఆహారం కల్తీ, 2 వైటమిన్ డి డెఫిషియన్సీ, 3 ఒబేసిటీ అంటే స్థూలకాయం, 4 చిన్నప్పుడు యుక్త వయసులో జరిగిన దెబ్బలను అశ్రద్ధ చేయడం వల్ల, అంటే లెగమెంట్ ఇంజరీస్ అంటాం. ఈ లెగమెంట్ ఇంజరీస్ దెబ్బ తగిలినప్పుడు వాటిని అశ్రద్ధ చేయడం వల్ల, అంటే దానికి ఇంకా మీకు మన ప్రేక్షకులకి భవానీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనకి కారు యొక్క టైర్ వీల్ అలైన్మెంట్ అంటాం. సరిగ్గా లేకపోతే టైర్ ఏ విధంగా అరిగిపోతుందో, లేదా మనం వాడే చెప్పులు ఒకవైపు అరిగిపోతూ ఉంటాయి. ఎందుకు? ఆ మనిషి యొక్క అడుగు తేడా పడుతూ ఉంటుంది కాబట్టి. ఇలాగా రకరకాల కారణాలు. అదేవిధంగా చిన్నప్పుడు అయిన ఫ్రాక్చర్స్, ఎస్పెషల్లీ మోకాళ్ళలో జాయింట్లో అయ్యే ఫ్రాక్చర్స్ అలైన్మెంట్ సరిగ్గా లేకుండా అతుక్కున్నప్పుడు, అది ఆపరేషన్ వల్ల కావచ్చు, లేదా ఆపరేషన్ వల్ల కాకపోవచ్చు. ఈ సమస్యల వల్ల ఆర్థరైటిస్ అనే సమస్య డెవలప్ అవుతుంది. అంతేకాకుండా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధి. అదృష్టవశాత్తు ఈ వ్యాధి మన దేశంలో చాలా తక్కువ, కానీ ఈ మధ్య కాలంలో మన దేశంలో కూడా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధులు పెరిగింది. చిన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ టీబీ అటువంటి ఆర్థరైటిస్ వచ్చినప్పుడు, లేదా సెప్టిక్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు అక్కడ ఉండే కార్టిలేజ్ దెబ్బతింటుంది. నడగా ఏమవుతుందంటే ఆ ఎముక కూడా అరిగిపోయి ఆర్థరైటిస్ రావడం జరుగుతుంది. అలా కాకుండా గౌటి ఆర్థరైటిస్. ఇంకా కాకుండా కొన్ని మానవ తప్పిదాలు ఏంటంటే, ఎస్పెషల్లీ జాగింగ్ చేయడము, ట్రెడ్మిల్ చేయడము, ఏరోబిక్స్, స్టెప్పరు, ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల, అంటే అది చేయడం తప్పు అంటం లేదు, కానీ ఈ చేయడం వల్ల మనకి హార్టు బాగుంటుంది, అదేవిధంగా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఈ యొక్క జాగింగ్ వల్ల కానీ ట్రెడ్మిల్ వల్ల కానీ మోకాళ్ళ మీద ఒత్తిడి పెరిగి మోకాళ్ళు పాడైపోతూ ఉంటున్నాయి. కార్డియాలజిస్ట్ ఏం చెప్తాడు, మీరు రోజు 45 నిమిషాల సేపు జాగింగ్ చేయండి అంటారు. జాగింగ్ చేయడం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్, కానీ మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పేషెంట్ స్థూలకాయం అయ్యండి, లేదా ఆ పేషెంట్కి లెగమెంట్ ఇంజరీ ఉండి, లేదా ఆ పేషెంట్కి చిన్నప్పుడు ఎప్పుడైనా దెబ్బలు తగిలి ఉంటే వీళ్ళలో ఆర్థరైటిస్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాం డాక్టర్, కొంచెం ఆల్రెడీ మీరు చెప్పినట్లుగానే ఒబిసిటీ వచ్చి వాళ్ళు వెయిట్ తగ్గాలి ఫస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు డాక్టర్స్ ఎవరైనా కూడా వాళ్ళు కన్సల్ట్ అయితే. సో మరి ఇప్పుడు వాళ్ళు వాకింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళకి ఆల్రెడీ ఒబిసిటీ ఉండడం వల్ల కష్టంగా ఉంది, చెయ్యకపోతే తగ్గరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే కూడా ముందు నుంచి చెప్పేది, మా దగ్గరికి వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఎడ్యుకేట్ చేయవలసిన పిల్లలకి ఏంటంటే, ఒబేసిటీ రాకూడదు. నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒకసారి ఒబేసిటీ వచ్చిన తర్వాత బరువు తగ్గేవాళ్ళు 5% కంటే మించరు. ఒక 95% మంది చాలా కష్టాలు పడి ఏమీ తినకుండా
విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తారు. తర్వాత ఎక్కడో చోట ఒక పాయింట్ అవుట్ ఆఫ్ టైంలో విసుగు కానీ లేదా చిరాకు కానీ వస్తుంది. చిరాకు వచ్చేసేసి దాన్ని వదిలేస్తారు. అప్పుడు రీబౌండ్ ఫినామినా అవుతుంది. రీబౌండ్ ఫినామినా అంటే ముందు వచ్చిన వ్యక్తి, అంటే సపోజ్ ఒక వ్యక్తి 80 కిలోలు ఉన్నాడు అనుకోండి, డాక్టర్లు చెప్తారు మీరు 70 కిలోలు అవ్వాలి అని చెప్తారు. కష్టపడి 10 కిలోలు తగ్గుతాడు సంవత్సరంలో. ఎక్కడో ఏదో ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదా డొమెస్టిక్ ప్రాబ్లము, లేదా ఆఫీస్లో ప్రాబ్లము, డెడికేటెడ్గా చేసి ఎక్సర్సైజ్ మానేయడం కానీ లేదా డైట్ మానేయడం కానీ జరుగుతుంది. మానేసినప్పుడు ఆ ఏదైతే తగ్గిన 10 కిలోలతో పాటు ఇంకొక 4-5 కిలోలు ఎక్స్ట్రా పెరుగుతూ ఉంటారు. దాన్నే రీబౌండ్ ఫినామినా అంటాం. సో ఈ డెడికేటెడ్గా ఇది ఒక లైఫ్ టైమ్ ప్రాసెస్ లాగా చేయాలి, ప్రోగ్రామ్ కింద చేయాలి. ఏదో నేను 10 కిలోలు బరువు తగ్గాను అని చెప్పి హ్యాపీగా మళ్ళీ వదిలేస్తే మళ్ళీ రీబౌండ్ ఫినామినా వచ్చేందనమాట. పరిసిస్టెన్స్ అనేది చాలా చాలా అవసరం. దీనికి ఎక్కువ కాయ కష్టం చేయక్కర్లే. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం ఏ వ్యక్తి అన్నా కూడా 45 నిమిషాలు రోజు, వారానికి 5 రోజులు చేస్తే బాగా చేయగలిగితే ఫిట్నెస్ అది సరిపోతుంది. ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పటికీ ఫ్రెండ్స్లో కానీ డాక్టర్స్ కూడా చూస్తాను, డైటింగ్ అనగానే, బరువు తగ్గడం అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే సడన్గా ఒక్కసారి ఒక నెలలో 10 కిలోలు 15 కిలోలు తగ్గిపోతూ ఉంటారు. అది ఎంత మాత్రమో వాంఛనీయం కాదు. అంచేత స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది ఈ ఆస్టియోఆర్థరైటిస్, ఒబేసిటీ ఉన్న పేషెంట్లో చాలా కరెక్ట్గా సూట్ అవుతుంది. అంచేత మీరు జాగింగ్ చేయొద్దు, పరిగెట్టొద్దు, ట్రెడ్మిల్ చేయొద్దు, ఏరోబిక్స్ చేయొద్దు. సింపుల్గా బ్రిస్క్ వాక్, ఒంటికి చిరుచెమట పట్టేలాగా రోజుకి 45 నిమిషాలు 5 రోజులు చేయండి. అదేవిధంగా కొన్ని వ్యాయామాలు డాక్టర్లు చెప్పినట్టు చేసి దాంతోపాటు అంతే సిన్సియర్గా డైటింగ్ చేయాలి. అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. చాలామంది వీగన్ డైట్ అని చెప్పేసి, లేకపోతే మన కీటో డైట్, రకరకాల డైట్లు చెప్తూ ఉంటారు. అది ఏమీ అవసరం లేదు. 3 వైట్లు తగ్గించండి. నెంబర్ 1 వైట్ రైస్, నెంబర్ 2 వైట్ సాల్ట్, నెంబర్ 3 వైట్ షుగరు. ఈ 3 తగ్గించగలిగితే మానవాళిలో 90% సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. ఓకే. అండ్ ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్లుగా అసలు ఏ వయసుతో సంబంధం లేకుండా మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకున్నాం కదా. అయితే మోకాలు నొప్పులు వస్తున్నాయి, అవి సివియర్ అవ్వబోతుందేమో అన్న లక్షణాలు మనకి ముందుగా కనపరుస్తాయా? ఎలా గుర్తించాలంటారు? మోకాళ్ళు నొప్పులు వచ్చిన వ్యక్తి సాధారణంగా పూర్వకాలంలో ఏంటంటే మోకాళ్ళు బాగా అరిగిపోయి కాళ్ళు, మోకాళ్ళ దగ్గర దొడ్డి కాళ్ళు అంటాం, అంటే జీను వేరా అంటాం, అంటే మోకాళ్ళు మామూలు ఎలా ఉంటాయి ఇలా అయిపోతూ ఉంటాయి. పేషెంట్ వ్యాడ్లింగ్ ఎట్లయితే ఈ బాతులో నడుస్తూ ఉంటారు, డక్ వాకింగ్ అంటాం. సో అలా నడిచిన సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఈ మధ్య కాలంలో పేషెంట్లు కొంత ఓరియంటేషన్ బాగా పెరిగింది, నాలెడ్జ్ బాగా, అవేర్నెస్ బాగా పెరిగింది. అందువల్ల తొలినాళ్ళలోనే డాక్టర్ల దగ్గరికి వస్తున్నారు. ఇది మంచి శుభ పరిణామం. ఓకే, వీళ్ళని ఎవాల్యుయేట్ చేయాలి మనం. ప్రతి పేషెంటు కూడా, ప్రతి మోకాళ్ళ నొప్పి కూడా ఆస్టియోఆర్థరైటిస్ కాదు. ఓకే, ఒక్కొక్కసారి సింపుల్ స్ప్రెయిన్ అయి ఉండొచ్చు, టెంపరీగా వచ్చిపోతుంది. అదే ప్రతి మోకాళ్ళ నొప్పి కూడా ఆస్టియోఆర్థరైటిస్ కాదు. ఒక్కొక్కసారి ఏదైనా లోపల లిగమెంట్ కొంత ఇది అవ్వ ఉండొచ్చు, లేదా ఏదైనా టెంపరీగా సైనోవైటిస్ అని చెప్పి అంటుంటాం. అంటే ఏంటి, అది ఇన్ఫెక్షన్ వల్ల కానీ రియాక్షన్ వల్ల కానీ కాయ ఉండొచ్చు. అలా ఉంటుంది. మోకాళ్ళ నొప్పి ప్రతిదీ కూడా ఆస్టియోఆర్థరైటిస్ కాదు. అంచేత ఇవాల్యుయేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. పేషెంట్ని పరీక్ష చేసి హిస్టరీ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది ఏ పేషెంట్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ప్రతి వాళ్ళు కూడా మోకాళ్ళలోకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా కంగారు పడిపోక్కర్లేదు. సో ఇప్పుడు వన్స్ గుర్తించిన తర్వాత దానికి ట్రీట్మెంట్ల గురించి వెళ్ళడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని బాగా ఖరీదు ఎక్కువ అని కొంతమంది, లేదంటే ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని, లేదంటే అసలు త్వరగా నొప్పులు తగ్గవు, అధికంగా ఉంటాయి ఆ నొప్పులని, ఇలా రకరకాల ఫీలింగ్స్ ఉన్నాయి చాలామందికి. అసలు దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా? మోకాళ్ళ నొప్పి గురించి అసలు కంగారు పడిన అవసరం లేదు. పూర్వకాలంలో ఇది ఒక కఠినమైన ట్రీట్మెంటు, లేదా దీని గురించి అపోహలు చాలా చాలా ఉండేవి. మోకాళ్ళ నొప్పులు సాధారణంగా 3 భాగాల కింద మేము ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఒకటి మైల్డ్ ఆర్థరైటిస్,
రెండోది మోడరేట్ ఆర్థరైటిస్, మూడోది సివియర్ ఆర్థరైటిస్. మైల్డ్ ఆర్థరైటిస్ అంటే సపోజ్ ఒక 20 సంవత్సరాల అమ్మాయి లేదా 30 సంవత్సరాల అబ్బాయి ఉండొచ్చు. డాక్టర్ గారు కొంచెం నడుస్తుంటే మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పి అంటుంటారు. నడుచినప్పుడు వస్తుంటాయి, లేకపోతే మార్నింగ్ లేచిన వెంటనే కొంత స్టిఫ్నెస్ ఉంటే తొందర నార్మల్ అయిపోతుందని చెప్పి అంటారు. లేదా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం కష్టం అవుతుందని చెప్పి అంటారు. మైల్డ్ ఆర్థరైటిస్. అదే మోడరేట్ ఆర్థరైటిస్ అనుకోండి, డాక్టర్ గారు ఒక మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొంచెం మోకాళ్ళలో నొప్పులు వస్తున్నాయి, ఏదన్నా మాత్ర వేసుకోవాల్సి వస్తుంది, అప్పుడప్పుడు మాత్ర ఏదైనా ఫంక్షన్లో వెళ్ళినప్పుడు కానీ, లేదా మ్యారేజ్లో అయినా, ఇంట్లో ఏదైనా ఫంక్షన్లో అయినప్పుడు, లేదా పిలిగ్రిమ్కి వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు ఒక మాత్ర వేసుకోవాల్సి వస్తుంది. అది వేసుకున్న తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. ఈ 10 రోజులకు మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తుంది అని చెప్పి అంటుంటారు. సివియర్ ఆర్థరైటిస్ అంటే పేషెంట్లు ఏం చేస్తుంటే, డాక్టర్ గారు మేము మార్నింగ్ లేచిన వెంటనే మేము నరకం చూస్తున్నాం, పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఉన్న 3-4 గంటల పనిచేస్తుంది, నడక తేడా వచ్చేస్తుంది, ప్రతి వాళ్ళు అడుగుతారు ఏంటి అలా కుంటున్నావు అని చెప్పేసి, మెట్లు ఎక్కడం దిగడం కానీ అసాధ్యం అయిపోతుంది. తర్వాత కొంచెం దూరం ఒక 100 మీటర్లు నడిచేటప్పటికి నేను ఇది చేసి వస్తుంది, లేదని నేను వాకర్ వాడవలసి వస్తుంది, కింద కూర్చుని పైకి లేగలేకపోతున్నాను. కాలకృత్యాలు కొంతమందికి ఏంటంటే అందరికీ కూడా వెస్ట్రన్ టాయిలెట్ ఉండాలి లేదు, చాలా కష్టం అయిపోతుంది అని చెప్పి అంటారు. ఇవి సివియర్ ఆర్థరైటిస్. సో ప్రతి వాళ్ళు కూడా సివియర్ ఆర్థరైటిస్ వెళ్ళాలని లేదు. కొంతమందికి 60 సంవత్సరాల వయసులో మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయి. వాళ్ళు సాధారణంగా మన వయసు ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 75 ఇయర్స్ అనుకోండి. ఆ అబ్బాయి చివరి దశ వచ్చేటప్పటికి మోడరేట్ ఆర్థరైటిస్ కానీ అలా వస్తుంది. కొంతమందిలో ఏంటంటే 60 సంవత్సరాల్లో కూడా సివియర్ ఆర్థరైటిస్ రావచ్చు. రకరకాల కారణాల వల్ల, భయం వల్ల కావచ్చు, అపోహల వల్ల కావచ్చు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ వల్ల కానీ మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ చేయించుకోకుండా ఇంకా అలాగా కృష్ణారామ అనుకున్న కాలం గడుపుతూ ఉంటుంటారు. కొంతమందిలో ఏంటంటే మందులతో మేనేజ్ చేస్తామని చెప్తుంటారు. ఇలాగా వ్యక్తిని బట్టి, వ్యాధిని బట్టి, వ్యక్తి యొక్క మానసిక పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. కొంతమంది భయంతో వస్తుంటారు, డాక్టర్ గారు మా అమ్మకి ఆర్థరైటిస్ వచ్చింది, మరి నాకు కూడా ఇదే వయసు, మా అమ్మకి 40 సంవత్సరాల్లో మొదలైంది, 60 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆర్థరైటిస్ అన్నారు, ఆపరేషన్ పడింది, నేను ఆ పరిస్థితి వెళ్లకుండా ఏం చేయగలను అని చెప్పేసి. సో పేషెంట్తో ఇంటరాక్ట్ చేసినప్పుడు తెలుస్తుంది, పేషెంట్ డెడికేటెడ్గా కొన్ని వ్యాయామాలు చేయగలరా, జాగ్రత్తలు తీసుకోగలరా, ఇవన్నీ మేము ఇవాల్యుయేట్ చేస్తామన్నమాట, చెప్తాం. అంటే ఆర్థరైటిస్ అనేది ఎప్పుడు కూడానండి, నేను వ్యాధి అనే కంటే ముసలి వయసు వచ్చేటప్పటికి మన పళ్ళు ఎలా లూజ్ అవుతాయి, జుట్టు ఏ విధంగా తెల్లబడుతుంది, చర్మం ఏ విధంగా ఎలా అవుతుంది, ఈ వయసు రీత్యా వచ్చే మార్పులు. అదేవిధంగా కూడా ఏ జాయింట్లో ఉన్నా కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వయసు రీత్యా వచ్చింది. అంటే దాన్ని ఏమంటారంటే జాయింట్ని వేర్ అండ్ టేర్ అంటాం. అంటే మన కారు యొక్క టైర్ ఏ విధంగా అరిగిపోతుంది, మనం ఒక 2 సంవత్సరాలు పడితే మన వాడే ఫుట్వేర్ ఏ విధంగా అరిగిపోతుంది, ఎగ్జాక్ట్గా ఏంటంటే మోస్ట్ వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి తొందరగా అరిగిపోయే ఆస్కారం ఉంటుంది. ఇలా కాకుండా నేను కొన్ని చెప్పాను ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో హైపోథైరాయిడ్, వైటమిన్ డి డెఫిషియన్సీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇంటర్నల్ డీరేంజ్మెంట్ ఆఫ్ నీ జాయింట్, చిన్నప్పుడు ఫ్రాక్చర్స్, ఇటువంటి వాటిలో కూడా ఈ ఆర్థరైటిస్ తొందరగా వచ్చే ఆస్కారం ఉంది. సో వీళ్ళ పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసి చెప్తాం, అమ్మ చూడు నీకు కూడా మొదలవుతుంది, మీ అమ్మగారు లాంటి పరిస్థితి నీకు రాకూడదు అనుకుంటే నువ్వు ఈ జాగ్రత్తలు పాటించాలి, లేదు నేను ఈ జాగ్రత్తలు పాటించలేను, నాకు సాధ్యం కాదు అంటే మీరు 6 ఇయర్స్ అయ్యేటప్పటికి మీ అమ్మగారికి ఏ విధంగా ఆపరేషన్ అయిందో మీకు కూడా అయ్యే ఆస్కారం ఉంటుంది చెప్తాను అనమాట. వీ లీవ్ ఏ చాయిస్ టు ద పేషెంట్. సో పేషెంట్ చూసుకుంటారు, నేను ఫిట్గా ఉండాలా, నేను ఉందాం అనుకున్నా కూడా నాకు సమయాభావం వల్ల కానీ లేదా స్ట్రెస్ వల్ల కానీ నాకు కుదరట్లేదు, ఇంకేం చేస్తాము, తర్వాత ఆపరేషన్ చేయించుకోవడము, రకరకాల ఉంటారు పేషెంట్, రకరకాల ఎన్నో భావాలు ఉన్న పేషెంట్లు వస్తూ ఉంటారు. వాళ్ళని బట్టి మా ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్తూ డి విటమిన్ గురించి కూడా చెప్పారంటే, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే కూడా ఇలాంటి సమస్యలు రాబోతున్నాయి అనుకుంటే అసలు డి విటమిన్ని పోనీ ఏ రకంగా తీసుకుందామంటే పదార్థాలతో, అంటే తినే పదార్థాలతో రాదని చెప్తారు, ఇంకా ఏం చేయాలంటారు మరి దానికి సంబంధించి? దానికి సప్లిమెంట్స్ ఏనండి. ఏం చేద్దంటే దురదృష్టవశాత్తు మనకి ఈ వాతావరణం దాన్ని ఏమంటారంటే సూర్యరశ్మిలో ఎంత డి విటమిన్ ఉన్నా కూడా బికాజ్ ఆఫ్ పొల్యూషన్ కానీ లేదా ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్కి కొంత స్కిన్ డార్క్గా ఉంటుంది. ఎందుకు, మెలనిన్ అనే పిగ్మెంట్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి. మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ వైటమిన్ డి అబ్జార్బ్ అవ్వదు. సో అంచేత మీరు మార్నింగ్ 6 గంటల నుంచి
సాయంత్రం 6 గంటల వరకు కూడా మీరు ఎండలో ఉన్న మన బాడీ ట్యాన్ అవుతుంది తప్ప వైటమిన్ డి మనకు రాదు. ఓకే. సో ఈ వైటమిన్ డి ఇంకా మనం సబ్స్టిట్యూట్ కింద తీసుకోవాలి. అంటే ఈ కొలికాల్సిఫెరాల్ అని చెప్పి అంటుంటారు. బాగా సివియర్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ రూపంలోను, లేదా కొంత మోడరేట్ డెఫిషియన్సీ ఉన్న మైల్డ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ రూపంలోను, మోడరేట్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వారానికి ఒకసారి క్యాప్సూల్ రూపంలో ఇస్తుంటాం అనమాట. వైటమిన్ డి తీసుకుంటే ఆటోమేటిక్గా కాల్షియం డిపాజిట్ అవుతుంది, ఎముక సాంద్రత పెరుగుతుంది, దానివల్ల ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది, అదేవిధంగా బోన్ ఆస్టియోపోరోసిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. అండ్ చిన్నప్పటి నుంచి పాలు తాగడం వల్ల బాగా ఉపయోగం ఉంటుంది, బోన్స్కి మంచి స్ట్రెంత్ అంటారు. కరెక్టే కదండి. కాల్షియం చాలా ఎక్కువ తల్లి పాలలో కానీ పాలలో కానీ కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఇండియాలో ఇంకా రాలేదు కానీ ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో, ఈ స్కాండినేవియన్ కంట్రీస్ కానీ లేదా అమెరికాలో కానీ ఇప్పుడు అన్నీ కూడా ఫుడ్ అంతా కూడా పోర్టిఫైడ్ విత్ వైటమిన్ డి అంటున్నారు. అంటే ఏంటి, వాళ్ళు ఫుడ్ తయారు చేసేటప్పుడే అందులో వైటమిన్ డిని ఇన్కార్పొరేట్ చేసేస్తున్నారు. సో దానివల్ల ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ, అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల సాధారణంగా ఒక 60 నుంచి 70 వ్యాధులు వస్తాయని తెలిసింది ఒక వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. వన్ ఆఫ్ ద వెరీ చాలా మందికి తెలియదు ఏంటంటే వైటమిన్ డి ఒక బోన్ స్ట్రెంగ్త్ కోసమే అనుకుంటారు, కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మైగ్రేన్ వస్తుంది, నరాల కొంత వీక్ అవడం జరుగుతుంది, డిప్రెషన్ వస్తుంది, ఆత్మన్యూన్యత భావం వస్తుంది, అదేవిధంగా సూసైడల్ టెండెన్సీ కూడా వస్తుంది. అందుకని ఎస్పెషల్లీ ఈ స్కాండినేవియన్ కంట్రీస్ కానీ లేదా ఈ యూరోపియన్ కంట్రీస్, అంటే యూరోపియన్ కంట్రీ చెప్పాలంటే మీకు ఎస్పెషల్లీ ఈ స్విట్జర్లాండ్ ఇటువంటి కంట్రీస్లో సూసైడల్ టెండెన్సీ చాలా ఎక్కువ అనమాట. ఎందుకని పరిశోధిస్తుంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఈ సూసైడ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఈ వీళ్ళ యొక్క ప్రయోగాల ద్వారా తెలిసిందనమాట. సో వైటమిన్ డి వాళ్ళు ఏం చేస్తారంటే పోర్టిఫై చేస్తున్నారు. ఇంకా మన ఇండియాలో ఆ పద్ధతి ఇంకా రాలేదు, భవిష్యత్తులో వస్తుందని చెప్పి ఆశిద్దామండి. సో ఇప్పుడు చాలామందికి అంటే థైరాయిడ్ ఉన్నా లేకపోతే మరికొంతమంది పేషెంట్స్కి కూడా వీక్లీ వన్స్ లేదంటే ఇలాగ ట్యాబ్లెట్ని వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నారు కదా డాక్టర్స్, వైటమిన్ డిని. ఇలా అందరూ తీసుకోవచ్చు అంటారా మరి? పూర్వకాలంలో అంటే ఏంటంటే పేషెంట్ నాడి పట్టుకుని బీపీ చూసి సింపుల్ రక్త పరీక్ష హిమోగ్లోబిన్ చేసి ఆస్కల్టేట్ అంటే స్టెస్కోప్ పెట్టి, సో అప్పుడు ఉన్న పరిమితులు బట్టి డాక్టర్లు మందులు రాయడమే జరిగేది. ఈ కాలంలో ఏంటంటే అంతా కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అయిపోయింది. అంటే కూడా నేను ఒక మాత్ర రాయాలి అంటే దానికి ఒక కారణం ఉండాలి. ఇదివరకు ఇట్లాగా నేను ఏదో బి కాంప్లెక్స్ రాసేస్తాను, వైటమిన్ డి రాసేస్తాను, వైటమిన్ బి12 రాసేస్తాను అంటే కుదరదు. అంటే మన ఇండియాలో ఇంకా కుదురుతుంది కానీ బయట అసలు కుదరట్లేదు. ఆ పరిస్థితి మనకు కూడా వస్తుంది నెమ్మదిగా. ఈ వైటమిన్ డి ఎక్కువ తీసుకుంటే కూడా టాక్సిసిటీ వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఏదన్నా కూడా అంటే ప్రపంచంలో ఏ మాత్ర కన్నా ఏ మందు కన్నా కూడా సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉంటాయండి. సైడ్ ఎఫెక్ట్ లేని మందు కానీ, సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం కానీ, సైడ్ ఎఫెక్ట్ లేని ఆపరేషన్ కానీ ఎక్కడా ప్రపంచంలో లేవు, ఇంక్లూడింగ్ పారాసెటమాల్ ట్యాబ్లెట్ కూడా. పారాసెటమాల్ ట్యాబ్లెట్ సేఫెస్ట్ ట్యాబ్లెట్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అని అంటారు. కానీ ఇదే పారాసెటమాల్ ట్యాబ్లెట్ లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి, వేరే వాళ్ళకి పారాసెటమాల్ పనిచేయదు అనమాట. అంచేత ఏ మాత్రమే సేఫ్ కాదు, అలాగని ప్రతి మాత్రమే ఇదని కూడా మనం చెప్పలేం. సో మోకాళ్ళ నొప్పుల గురించి మళ్ళీ మాట్లాడితే మనము ఈ సివియర్గా ఉన్న వాళ్ళకి మాత్రమేనా నీ రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది? ఆర్థరైటిస్ 3 రకాలని చెప్పి ఇంతకుముందు చెప్పాం. 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి మైల్డ్ ఆర్థరైటిస్, మోడరేట్ ఆర్థరైటిస్, సివియర్ ఆర్థరైటిస్. సో మైల్డ్ ఆర్థరైటిస్లో ఏం చేస్తామంటే జాగ్రత్తలు చెప్తాం. జాగింగ్ చేయొద్దు, ట్రెడ్మిల్ వాడొద్దు, కింద కూర్చోవద్దు, సోఫాలో కూర్చోవద్దు. ఎందుకని చాలామంది అడుగుతారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే సోఫాలు చెప్తున్నారు, సోఫాలు ఎందుకు వాడద్దు అని చెప్పేసి. ఎంత ఖరీదు సోఫాలో కూర్చున్నా కూడా ఈ సోఫాలో కూర్చున్నప్పుడు మన బరువుకి అది కిందకు వంగిపోతుంది, పైకి లేచేటప్పుడు మోకాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది, అంతే సోఫాలో కూర్చోవద్దని చెప్తున్నాం. అదేవిధంగా కింద కూర్చునేటప్పుడు కూడా కింద పడుకోవడం కానీ కూర్చోవడం చేసినప్పుడు లేచేటప్పుడు మోకాళ్ళ మీద నడుము మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. అలా కాకుండా ట్రెడ్మిల్ వాడినప్పుడు, స్టెప్పర్ వాడినప్పుడు, ఏరోబిక్స్ చేసినప్పుడు, జుంబా చేసినప్పుడు, మెట్లు ఎక్కువ వాడినప్పుడు, బాసిపట్టు వేసుకున్నప్పుడు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అంచేత ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి పేషెంట్కి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. తర్వాత కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ 3 రకాలు 4 రకాలు ఉంటాయి మోకాళ్ళకి.
ఆ 4 రకాల ఎక్సర్సైజ్లు రోజు ఉదయం సాయంత్రం చేసుకోమని చెప్తాం. ఓకే. దీనికంటే మెయిన్ ఏంటంటే బరువు ఏమన్నా ఉంటే తగ్గమని చెప్తాము, లేదా బరువు పెరగకుండా చూసుకోమని చెప్తాం. ఓకే. అయిపోయిందా? అలా కాకుండా మోడరేట్ ఆర్థరైటిస్ అంటే ఒక 30%, 40% అరిగిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలతో పాటు పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. పెయిన్ కిల్లర్స్ ఎప్పుడూ కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో డాక్టర్ గారు విధించిన ఆ టైం లోపలే వాడాలి, అదే డోసు వాడాలి తప్ప పెయిన్ ఎక్కువ ఉందని చెప్పి 2 మాత్రలు వేసుకుంటానని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే చాలా మందిలో ఉన్న అలవాటు, నొప్పి వచ్చిందని చెప్పి సపోజ్ నేను మా ఇంట్లో మా తాతయ్య గారికి ఇచ్చాను అనుకోండి, నొప్పి వచ్చిన మా అమ్మమ్మ కంప్లైంట్ చేస్తే ఈ మాత్ర తీసుకోమని చెప్పి ఇస్తుంటారు. ఇందుకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పేషెంట్ బాగుంటుంది అని చెప్పేసి. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇందులో పెయిన్ కిల్లర్స్ కిడ్నీకి ప్రధాన శత్రువులు అండి. అంచేత పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదు. నేను చెప్పిన జాగ్రత్తలతో పాటు వ్యాయామం చేయాలి, మందులు వేసుకోవాలి. అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ జాయింట్ కొల్లాజన్ పెప్టైడ్స్ అని వస్తున్నాయి. అంటే ఏంటి, జాయింట్లో ఒక మనకి మృదులాస్థి అని ఉంటుంది. మృదులాస్థి అంటే ఏంటంటే కొబ్బరి చిప్పలో ఉండే మన లేత కొబ్బరిని పగలగొడితే లోద ఉంటుంది, తెల్లగా ఉంటుంది కదా అది దాన్ని ఏమంటారంటే కార్టిలేజ్ మనకి బాడీలో మృదులాస్థి అంటాం. అది ఎలా ఉంటుందో లేత కొబ్బరి కూడా అలాగే ఉంటుంది అనమాట. అటువంటిది రీజనరేట్ అవడానికి కొన్ని మందులు వచ్చినాయి, కొన్ని ఆర్టిఫిషియల్ సైనల్ ఫ్లూయిడ్స్ వచ్చినాయి, అదేవిధంగా కొన్ని మందులు వచ్చినాయి. అది మైల్డ్ టు మోడరేట్ వాళ్ళలో ఉపయోగపడుతుంది తప్ప సివియర్గా ఉన్న వాళ్ళు ఉపయోగపడదు. చాలామంది అంటారు డాక్టర్ గారు గుజ్జుబట్టి ట్యాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పేసి. అది ఎప్పుడు అలా పనిచేయదు. చాలా మైల్డ్ నుంచి మోడరేట్ వాళ్ళకే పనిచేస్తుంది కాబట్టి ఆ మాత్రలు కూడా 3 నెలలు అలా వాడమని చెప్తా ఉంటాం. అలా కాకుండా సివియర్ ఆర్థరైటిస్ వచ్చిన పేషెంట్లో వీళ్ళకి ఆపరేషన్ గురించి అడ్వైజ్ చేస్తాం. సో ఆపరేషన్ అనేది చాలామందికి ఏంటంటే సాధారణంగా 60-65 సంవత్సరాల వాళ్ళకి చేస్తూ ఉంటాం సివియర్ ఆర్థరైటిస్. కానీ కొంతమందిలో 50 సంవత్సరాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ ఆపరేషన్ 15 నుంచి 20 సంవత్సరాల మాటే వస్తుంది ప్రస్తుతానికి. సో సపోజ్ ఒక 60 సంవత్సరాల అబ్బాయికి చేసామనుకోండి, ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ, ఆ అబ్బాయి 80 సంవత్సరాలు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 సంవత్సరాలు అనుకోండి, ఇంకా ఈ లైఫ్కి ఆపరేషన్ సరిపోతుంది. అలా కాకుండా ఏ 40 సంవత్సరాలకో లేకపోతే 50 సంవత్సరాలకో చేస్తే మళ్ళీ ఆ అబ్బాయి కాలం చేసే లోపు మళ్ళీ ఇంకోసారి చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీని బట్టి అదేవిధంగా పేషెంట్ యొక్క కండిషన్ బట్టి మనం ఇది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఆపరేషన్ చెప్తాం, ముందు చెప్పిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతాం. సపోజ్ ఆ పేషెంట్తో పాటు పిల్లలు కానీ, అల్లుడు, అత్తగా, కోడలు కానీ, లేకపోతే భార్య కానీ, బ్రదర్ ఎవరు వచ్చినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఇలా ఉంది, దీనికి ఆపరేషన్ ముందు ఎక్స్రేలు తీసేసేసి డిసైడ్ చేసి చెప్తాను అనమాట. సో ఆపరేషన్కి అగ్రీ అయ్యారనుకోండి, దానికి అప్పుడు డేట్ ప్లాన్ చేస్తాం, ముందు ఇవాల్యుయేషన్ చేస్తాం పేషెంట్. అంటే కొంతమంది పేషెంట్లు మేము ఆపరేషన్ చేంజ్ చేసుకుంటాం రెడీ వచ్చేస్తూ ఉంటారు. మోకాళ్ళ ఆపరేషన్ ఎప్పుడూ కూడా నేను ఆ విధంగా చెయ్యను. మన ఒక అమ్మాయికి పెళ్లి చేస్తున్నామంటే ఎన్ని విధాలుగా మనం ఆలోచిస్తామో మోకాళ్ళ ఆపరేషన్ కూడా అదే విధంగా ఆలోచించాలి. వచ్చారు కదా అని చెప్పేసి సరే అడ్మిట్ అయిపోయి చేసేస్తామని చెప్పి చెయ్యకూడదని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్.